2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి చంద్రబాబు గారు 2014లో నేను మారిన బాబుని చూస్తారంటూ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2014లో మళ్ళీ 14లో అధికారంలోకి వచ్చారు. 2019లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున ఆయన గెలిపించడం కోసం దేశ విదేశాల నుండి ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళను ఉద్దేశిస్తూ నేను మారిన చంద్రబాబుని చూస్తారు అంటూ ప్రకటించారు. ఆయన మళ్ళీ మారారు. తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మీ కృషి అనలేందని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తారని వ్యాఖ్యానించారు. పార్టీపై అభిమానంతో ప్రచారం చేసిన ప్రవాసాంధ్రులు ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్లే ముందు మంగళవారం రాత్రి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారి గౌరవార్థం ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాల్లో మాట్లాడారు. ఆయన హైదరాబాద్ నుంచి మాట్లాడారు అన్నమాట. మాతృభూమిపై మమకారంతో సప్త సముద్రాలు దాటి వచ్చి పార్టీ కోసం పనిచేశారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు తను కలుసుకోవడానికి ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెడతానన్నారు. విదేశాల్లోని ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా సంవత్సరానికి 5 యువకులకు ఉద్యోగాలు కల్పించి వ్యవసాయం పెంచడానికి ముందుకు రావడం కీలక అధ్యాయమని ప్రశంసించారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల గురించి పట్టించుకోకపోవడంతో వారి ద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు.